అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అభిరుచి వంటలు. వెయిట్ లాస్కి ఎంతో ఉపయోగపడే ఓట్స్తో ఎప్పుడూ ఒకేలా తీసుకోవాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది కదండి. అందుకే ఈరోజు మన ఛానల్లో ఓట్స్తో బన్ దోశలను రెడీ చేసుకుందాం. ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే ఈ దోశలను ఏ విధంగా రెడీ చేయాలో చూద్దామా అండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు ఓట్స్ని వేసుకోండి. వేసుకున్న ఓట్స్ని మెత్తగా ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఏ కప్పుతో అయితే మనం ఓట్స్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు ఉప్మా రవ్వని యాడ్ చేసుకోండి. రవ్వను కూడా వేసిన తర్వాత దీన్ని మరలా ఒకసారి మిక్సీ పట్టుకుని తీసుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకుందామండి. మనం ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నామో అదే కప్పుతో పెరుగుని తీసుకోండి. పెరుగు లేకపోతే మజ్జిగనైనా తీసుకోవచ్చండి. పిండిలోని పెరుగు బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇది కలిసేటప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు గరిటతో కలిపేటప్పుడు ఇంకా ఉండలుగా అనిపిస్తే ఒకసారి మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకుని తీసుకోండి. ఇలా రెడీ చేసుకున్న పిండి మీద మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. స్టవ్ పై చిన్న కడాయి పెట్టుకుని కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కట్ చేసుకున్న ఆనియన్ని, కరివేపాకును, కొద్దిగా క్యారెట్ను కూడా వేసుకుని బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఇలా 2 నిమిషాల పాటు మగ్గిన పోపుని తీసుకుని మనం రెడీ చేసుకున్న పిండిలో వేసుకోండి. వేసుకున్న పోపు పిండిలో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని, 1/2 టీ స్పూన్ వంట సోడాని, కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి. పిండిని మరీ పలచగా కాకుండా అలాగని మరీ తిక్గా లేకుండా చూసుకోండి. పోపు పెట్టుకుని చిన్న కడాయిని తీసుకుని ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ నువ్వుల్ని యాడ్ చేసుకుని మనం రెడీ చేసుకున్న ఓట్స్ బ్యాటర్ని 2 గరిటెలు వేసుకోండి. ఒకవైపు కాలిన బన్ దోశని రెండో వైపు కూడా టర్న్ చేసుకుని రెండో వైపు కూడా కాల్చుకోండి. రెండు వైపులా బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా రెడీ చేసుకున్న పిండి మొత్తాన్ని ఇలాగా బన్ దోశల కింద వేసుకోండి. ఈ బన్ దోశల్ని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. అంతేనండి, హెల్తీ అయిన ఓట్స్తో బన్ దోశలు రెడీ అయిపోయినాయి. ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే ఈ ఓట్స్ బన్ దోశలు మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి.